మళ్ళీ చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేసింది. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మేము ఎవరిని మోసం చేయలే, ఎవరి దగ్గర ఏమీ లాక్కోలే, మేము ఎవరి దగ్గర రూపాయలు లంచాలు లేకుండా మేము పరిపాలన అందించాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా డోర్ డెలివరీ అని 77 ఏళ్ళు ఎక్కడా లేని విధంగా మేము తెచ్చిన సిస్టమ్ ని అవతల వాళ్ళు ప్రతిపక్షం యాక్సెప్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను మేము కొనసాగిస్తా ఉన్నారు, అంటే మా పథకాలు మంచి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటీర్లు కొనసాగిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతిదాన్ని మేము కొనసాగిస్తే ఇంకా డబల్ త్రిబుల్ ఇస్తా ఉన్నారు. అంటే మేము మంచి పరిపాలన అందించామని వాళ్ళే ఒప్పుకున్నారు. కాకపోతే ఇంతకు 4 గంటలు ఇస్తాం 5 గంటలు ఇస్తామని చెప్పారు. సార్ దాన్ని నమ్మేశారా లేదంటే ఇంకే విధంగా చేశారు? డెఫినెట్లీ 4 రోజులు ఆగితే వస్తది. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాం, మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. 10 ఏళ్లు పోరాడాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ఏదైతే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన ఒక్కడే పోరాటం ఏ రాజకీయ పార్టీతో పొత్తుగా వెళ్ళాలా. మళ్ళీ చెప్తా ఉన్నాం, స్టిక్ ఆన్ మై వర్డ్స్, మళ్ళీ 2029లో ఒంటరిగానే పోటీ చేస్తాం. ఏ రాజకీయ పార్టీతో పొత్తుల్లో వెళ్ళాం. ఎంతకు మించినటువంటి దాంట్లో వాళ్ళు మా మీద దాడులు చేస్తేనో, నలుగురిని చంపితేనో, లేదంటే 4 ఆఫీసులు దగ్ధం చేస్తేనో, 4 వెళ్ళి కొడితేనో భయపడిపోయి పారిపోతామని అనుకుంటే అంతకంటే పిచ్చితనం, వెనుతనం ఇంకోటి ఉందని చెప్తాము. ఇదే కండవ వేసుకొని మళ్ళీ వస్తామని చెప్పాము. ఇడివేడికి అలానే వచ్చాం, అలానే పోరాడతాం. 3 పార్టీలు కలిపి మా మీద ఇప్పుడు మేము చెప్తాను కదా, మళ్ళీ చెప్తా ఉన్నాం, వాళ్ళు 3 కలిసి వచ్చినా ఒంటరిగానే వస్తాం. అదే విధంగా మా పోరాటం కొనసాగిస్తాం. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు మా వాడు ఎట్లా ఉందంటే కింద పట్ట పై చేయి మాది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సరే, అది అట్లా సాయి గారు, మీకు పెద్దలు ఉప్పాల లక్ష్మి గారికి, మా సోదరుడు వెంకటరెడ్డి, రామ్ కుమార్ గారికి చూసినట్టు నమస్కారం. నేను ఎందుకు ఓడిపోయాను నాకు తెలియదు. నా అవ్వాతాతలు, నా అక్కా చెల్లెళ్ళు ఇది ఏదో చెప్పుకుంటూ అందరూ నన్ను మోసం చేశారు. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కళ్ళ ముందు వచ్చింది, పాపం టీవీ ముందు, మన కెమెరాల ముందు మొదటిసారి జగన్ రెడ్డి కళ్ళల్లో నీళ్లు చూసాం. ఒకటి గుర్తుపెట్టుకుని సాయి, ప్రజలు అధికారం ఇచ్చారు. 2014 నేను ప్రతిపక్ష నేతగా పాలించమని చెప్పేసి నువ్వు అసెంబ్లీలో మా గళంగా ఉండని ప్రజలు 67 సీట్లు ఇచ్చి తీసినప్పుడు 23 ఎమ్మెల్యేలు ఎత్తుకెళ్ళిపోయాడని చెప్పేసి అసెంబ్లీ వదిలేసేసి రోడ్డును పట్టాం. 3 సంవత్సరాల ముందు నుంచే రోడ్డును పట్టాం, అసెంబ్లీకి వెళ్ళటం మానేశావు. అంటే ఒక ప్రతిపక్ష నేతగా నువ్వు నీ బాధ్యత నెరవేర్చాలి. 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఎత్తుకెళ్లారు? నీకు